నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు మన దేశం మన ఓటు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మొత్తం ఇప్పుడు ఎన్నికల వాతావరణం నెలకొంది. సో 3 దశల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. 4వ దశ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. సో ఈ 4వ దశ ఎన్నికల్లో మొత్తం 10 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 96 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో మొత్తంగా ఎన్నికల ముందు నిలిచింది భారతావని. 4వ దశ పోలింగ్ అయితే సమయం ఆసన్నమవుతుంది. రేపు పోలింగ్ జరగనుంది. సో పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది, పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటుంది. ఓటర్లు కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు. మొత్తంగా రేపు అభ్యర్థుల భవితవ్యం అనేది బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. ఇక ఫలితాలు దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేసేందుకు ఈసీ సమాయత్తమవుతుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కాబోతున్నాయి. 3 దశల్లో పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించిన ఈసీ 4వ దశ పోలింగ్కు సర్వం సిద్ధం చేసింది. ఇక 4వ దశలో 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో లోక్సభకు ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో లోక్సభకు అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్కు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తంగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఎవరు అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు, ఇక తెలంగాణ నుంచి ఎవరు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అనేది రేపు అభ్యర్థుల భవితవ్యం అనేది బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమవుతుంది. జూన్ 4న ఫలితాలు అనేవి వెలువడతాయి. సో అసలు ఇప్పుడు మొత్తంగా మనం ఒకసారి దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి మనం ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలకు 4th ఫేజ్లో పోలింగ్ అనేది జరగబోతోంది. అభ్యర్థులు ప్రచారాన్ని అయితే హోరెత్తించారు. సో ముఖ్యంగా ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన అభ్యర్థులు ఇప్పుడు ఎంపీగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రముఖులు ముఖ్యంగా బరిలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 25 లోక్సభ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణను చూస్తే తెలంగాణలో 17 నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. తెలంగాణపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. జాతీయ స్థాయి నేతలు సైతం ఇక్కడ ప్రచారాన్ని హోరెత్తించారు. తెలంగాణలో జరిగే 17 నియోజకవర్గాలకు సంబంధించి ప్రచారం పూర్తయిపోయింది. నిన్నటితో ప్రచారానికి తెరపడింది. పోలింగ్ కేంద్రాలకు కూడా అధికారులు చేరుకుంటున్నారు. ఈవీఎం మిషన్స్ కూడా ఈరోజు సాయంత్రానికి చేరుకోబోతున్నాయి. 17 నియోజకవర్గాలకు ఇక్కడ లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. సో తెలంగాణ ఓటర్ తీర్పు ఎలా ఉంటుంది అనేది జూన్ 4న తేలనుంది. సో ఇక మరో రాష్ట్రాన్ని చూస్తే బీహార్లో 5 లోక్సభ నియోజకవర్గాలకు 4th ఫేజ్లో పోలింగ్ జరగబోతుంది. బీహార్లో రాజకీయ అనిశ్చితిని మనం చూసాం. ఈసారి బీహార్ ఓటరు తీర్పు ఎలా ఉంటుంది అనేది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతుంది. ఒకవైపు ఇండియా కూటమి, అదేవిధంగా ఇటు ఎన్డీఏ సర్కార్, ఇద్దరూ కూడా హోరాహోరీగా ప్రచారాన్ని అయితే హోరెత్తించారు. బీహార్లో 5 నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలు చాలా కీలకం కాబోతున్నాయి. 4th ఫేజ్ అనేది ఇటు 2 పార్టీలు, జాతీయ పార్టీల్లో 2 కూటములకు కూడా పెను సవాల్గా మారింది. ఓటరు తీర్పు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం జూన్ 4నే తేలనుంది. సో మొత్తంగా బీహార్లో 5 లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతూ ఉంటే జార్ఖండ్లో చూసుకుంటే 4 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ కూడా చాలా కీలకమైనదే. ప్రతి సీటును కూడా 2 ప్రధాన పార్టీలు కూడా ప్రతి సీటును ఒడిసి పట్టుకుంటూ ఉన్నాయి. సో 400 పైకు సీట్లు సాధించాలన్న కసితో, పట్టుదలతో బీజేపీ ఉంది. 3వసారి అధికారాన్ని చేపట్టాలన్న ఉవ్విళ్ళూరుతుంది కమలదళం. అదేవిధంగా బీజేపీకి చెక్ పెట్టాలని ఇండియా కూటమి కూడా గట్టి ప్రయత్నాలే చేస్తుంది. సో జార్ఖండ్లో రేపు 4 నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. ఇక మరో రాష్ట్రాన్ని చూసుకుంటే మధ్యప్రదేశ్ దేశం మొత్తానికి కూడా చాలా కీలకం. ఇక్కడ 8 లోక్సభ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగబోతుంది. 4th ఫేజ్లో మధ్యప్రదేశ్లో కూడా హేమాహేమీలు తలపడుతూ ఉన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా వీటిని 2 ప్రధాన పార్టీలు చెప్తూ ఉన్నాయి. ఒకవైపు 3వసారి అధికార పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కమలదళం ఉవ్విళ్ళూరుతుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఎన్డీఏ కూటమికి చెక్ పెట్టాలని చెప్పి ఇండియా కూటమి ఆ దిశగా అడుగులు వేస్తుంది. సో ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా ఫలితం తేలేది మాత్రం జూన్ 4నే. మధ్యప్రదేశ్లో 8 లోక్సభ నియోజకవర్గాలు కూడా అత్యంత కీలకంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక మరో రాష్ట్రం చూసుకుంటే మహారాష్ట్రలో 11 నియోజకవర్గాలకు 4th ఫేజ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్రలో కూడా మనం చూసాం, గతంలో రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడింది. అక్కడ ఉన్న రాజకీయ ఉద్దండులను తలదన్ని కొత్త కూటములు ఏర్పడ్డాయి. వీటన్నింటికీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది, ప్రజలు ఏ వైపు నిలబడతారు అనేది ఎన్నికల కురుక్షేత్రం రోజే తేలుతూ ఉంటుంది. సో మహారాష్ట్రలో 11 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 11 నియోజకవర్గాలు కూడా చాలా కీలకం అనుకుంటున్నారు. ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏ స్టేట్లో
చూసుకున్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క సీటు కూడా చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు. అందుకే జాతీయ నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు హామీలను గుప్పించాయి. మేనిఫెస్టోల రూపంలో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి. నిజంగా ప్రధాన పార్టీలు అదేవిధంగా ప్రచారం చేసే నేతలు ఎన్ని హామీలు గుప్పించినా ఓటరు తీర్పు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. యావత్ భారతావని కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంది. ఎలక్షన్ సంగ్రామంలో ఓటర్లందరూ పాలు పంచుకోబోతున్నారు. ఓటరు తీర్పుపై ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ అనేది రేగుతూ ఉంది. సో ఓటరు తీర్పు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. సో మొత్తంగా అయితే మహారాష్ట్రలో రేపు 4th ఫేజ్లో 11 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నిక జరగబోతుంది. దానికి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఒడిశాని చూస్తే ఒడిశాలో 4 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. ఒడిశా కూడా చాలా కీలకమే. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి సీటును కూడా ప్రధాన పార్టీలు ఒడిసి పట్టుకుంటున్నాయి. అంటే ఆ బరిలో నిలిచే అభ్యర్థులను వెన్నుకునే దగ్గర నుండి, అంటే ఎవరిని బరిలో నిలపాలి, రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు, అక్కడ ఉన్న వారి చరిష్మా, వీటన్నింటినీ కూడా ప్రభావితం చేసేలా పార్టీలైతే అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రతి సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న కసితోనే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని అయితే హోరెత్తించాయి. మరి ఒడిశా ప్రజల తీర్పు ఎలా ఉంటుంది ఏంటి అనేది తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. మరో రాష్ట్రం చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో 13 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నిక జరగబోతుంది. 4th ఫేజ్లో ఉత్తరప్రదేశ్ కూడా కీలకం కాబోతుంది. సో 13 నియోజకవర్గాలు కూడా హెమాహెమీలు తలపడబోతున్నారు. సో ఉత్తరప్రదేశ్ ముఖ చిత్రాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే దేశం మొత్తం కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వైపే చూస్తుంది. అక్కడ ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లను కైవసం చేసుకోగలుగుతుందో ఆ పార్టీయే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సీటును కూడా ఇటు కమలం పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ కాంగ్రెస్ రెండూ కూడా చాలా కీలకంగా తీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్లో రేపు 13 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది ఈసీ. ఇక మరో రాష్ట్రాన్ని చూద్దాం. పశ్చిమ బెంగాల్లో 8 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నిక జరగబోతుంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అంతా తానై వ్యవహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్సభ అంటే అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోవడంతో పాటు లోక్సభ సీట్లలో కూడా తమ ప్రాతినిధ్యం వహిస్తేనే ఏ రాష్ట్రానికైనా నిధులు వస్తాయని చెప్పి ప్రాంతీయ పార్టీలు బలంగా నమ్ముతూ ఉంటాయి. సో ఇటువంటి నేపథ్యంలోనే లోక్సభ సీట్లపై కూడా ప్రాంతీయ పార్టీలు కన్నేశాయి. తమ ప్రాభవాన్ని ఢిల్లీలో చూపించుకోవాలి, లేదు రేపు రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్నా, వారికి కావాల్సిన వారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా ఖచ్చితంగా నిధులను తీసుకురావాలంటే ఈరోజు ఈ సీట్లే కీలకం. కాబట్టి అక్కడ ఉన్న దీదీతో పాటు ప్రధాన పార్టీలు కూడా పశ్చిమ బెంగాల్పై కన్నేశాయి. ప్రతి ఒక్క సీటు కైవసం చేసుకునేందుకు ఎన్డీఏ కూటమి ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేసిందో కాంగ్రెస్ కూడా అంతకు మించి ఎత్తులు పై ఎత్తులతో రాజకీయ కురుక్షేత్రం అయితే కొనసాగింది. ప్రచార పర్వానికైతే తెరపడింది. రేపు పశ్చిమ బెంగాల్లో 8 నియోజకవర్గాల ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది, బ్యాలెట్ బాక్సుల్లో ఆ తీర్పు అనేది నిక్షిప్తం కాబోతుంది. సో మరో రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే మనం జమ్మూ కాశ్మీర్లో 1 లోక్సభ నియోజకవర్గానికి ఎన్నిక జరగబోతుంది. జమ్మూ కాశ్మీర్ అనగానే మనందరికీ తెలుసు, ఆర్టికల్ 370 రద్దు దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎటువంటి తీర్పునిస్తారు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడ ఎన్నిక నిర్వహించాలంటే కొంచెం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఈసీ అయితే అడుగులు వేసింది. పటిష్టమైన ప్రణాళికతో ఆ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నిక ఎక్కడైతే జరుగుతుందో అక్కడ పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. రేపు జమ్మూ కాశ్మీర్లో జరిగే ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో అక్కడి అభ్యర్థుల భవితవ్యం అనేది నిక్షిప్తం కానుంది. సో మరొక రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే ఇక మనం 4th ఫేజ్లో స్టేట్స్ను ఒకసారి మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లకు ఎన్నిక జరుగుతుంది. తెలంగాణలో 17 సీట్లకు ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేవి తెలుగు రాష్ట్రాలకు చాలా లోక్సభ ఎన్నికలు అనేవి చాలా కీలకంగా మారాయి. ఒక రాష్ట్రమేమో విడిపోయిన తర్వాత ప్రత్యేక హక్కులు సాధించుకోవడం కోసం, అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం పార్టీలు పాటుపడుతూ ఉన్నాయి. లోక్సభ సీట్లను ఎక్కువగా గెలుచుకోవటం ద్వారా తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉంటే, విభజించిన తర్వాత ఇక్కడ 2 సార్లు ప్రభుత్వము చేపట్టింది, 3వసారి అధికారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. సో ఇక్కడ కూడా తమ ఆకాంక్షలను నెరవేర్చాలి, తమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటే ప్రతి సీటు కీలకం. కాబట్టి ఇక్కడ ఈ పార్టీ కూడా
ముమ్మర కసరత్తు చేస్తుంది. ఒకసారి మనం తెలంగాణను పరిశీలిస్తే జాతీయ స్థాయి నేతలు అందరూ కూడా ఇక్కడ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇటు ఇండియా కూటమి నుంచి కావచ్చు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రచారాన్ని హోరెత్తిస్తే దేశ ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా లాంటి నేతలు కూడా తెలంగాణపై ప్రధానంగా దృష్టి సారించారు. నిజామాబాద్ లాంటి నియోజకవర్గాన్ని మనం చూసుకుంటే అక్కడ పసుపు బోర్డు అంశం కానీ, తర్వాత ఆదిలాబాద్ చూసుకుంటే ట్రైబల్ యూనివర్సిటీ, ఇలా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క అంశంతో తెర మీదకు వచ్చింది. ప్రతి నియోజకవర్గ ఆకాంక్షలు ఫలించాలి అనే ఉద్దేశంతోనే ప్రజలైతే స్పష్టమైన తీర్పును ఇవ్వబోతూ ఉన్నారు. సో అదేవిధంగా పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. ఇక ఇండియా కూటమిని మనం ఒకసారి పరిశీలిస్తే తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను కూడా రూపొందించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు అయితే చేసింది. సో ప్రచారానికైతే తెరపడింది. ఓటర్లు ఏ వైపు మొగ్గు చూపుతారు అనేది ముఖ్యంగా తేలనుంది. సో ఇక్కడి నుంచి అంటే తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని అటు ఇండియా కూటమి ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తుందో, అంటే అధికారాన్ని చేపట్టిన తర్వాత దానికి రెఫరెండంగా భావిస్తారా ఏంటి అనేది ఒక పార్టీ తాపత్రయపడుతూ ఉంటే, మరో పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని కోల్పోయింది. ఖచ్చితంగా పార్లమెంటు సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా తమ ఉనికిని, తెలంగాణ వాణిని వినిపించేందుకు అటు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఇటు ఎన్డీఏ కూటమి తెలంగాణలో పాగా వేస్తే దక్షిణాదిపై తన పట్టు నిలుపుకునేందుకు అటు ఎన్డీఏ కూటమి కూడా చూస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. రెండు ప్రధాన పార్టీలు, అదేవిధంగా ఒకటి ఎన్డీఏ కూటమితో జతకడితే ఒకటి ఓన్గా బరిలోకి దిగింది. మొత్తంగా లోక్సభ ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ అయితే నెలకొంది. ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా